శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో బీజేపీ రెబల్ అభ్యర్థిగా రమ్య నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓట్లు వేసి బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మళ్ళీ 29వ తారీఖున స్క్రూటినీస్ అన్నీ అయిపోయినాక మనకి సింబల్ ఏదైతే ఇస్తారో ఇండిపెండెంట్ అభ్యర్థులకి అవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 29th రోజు ఏప్రిల్ 29th రోజు వచ్చి మేము మా అభ్యర్థిత్వానికి సంబంధించిన గుర్తుని పొందడం జరుగుతుంది. కావున ఈ శుభ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలకు ఈసారి మీరు వేసే ఓటు అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన పురోగతి కోసం, మన 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 యువతకి మనం ఉద్యోగ అవకాశాలు, స్థానిక ఉద్యోగ అవకాశాలు పొందడానికి కోసం మరిన్ని తాగునీటి అవస్థలు కానీ, సాగునీటి అవస్థలు కానీ, పారిశ్రామిక రంగం పరంగా, రైతాంగాన్ని పరంగా, లావేర్లో చూస్తే చేనేత కార్మికులకి చేయూతగా నిలుస్తూ మనం ఈ అంశాలన్నిటినీ తీసుకుని మనం అభివృద్ధి పరంగా ముందుకు పోవడం జరుగుతుంది. 29న ఇచ్చే గుర్తుతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. కాబట్టి మీరు తప్పకుండా నాకు చేయూతనిస్తారని, అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే నా స్వతంత్ర అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మళ్ళీ 29వ తారీఖున స్క్రూటినీస్ అన్నీ అయిపోయినాక మనకి సింబల్ ఏదైతే ఇస్తారో ఇండిపెండెంట్ అభ్యర్థులకి అవి ఇవ్వడం జరుగుతుంది.